హాయ్ అండి, నమస్తే. ఈ రాఖీ కోసం మంచి స్వీట్ చూపించబోతున్నాను. అది కూడా స్టవ్ వెలిగించే పని లేకుండా 5 నిమిషాల్లో చాలా ఈజీగా స్వీట్ చేసేయచ్చు. ఈ స్వీట్ని మీరు కావాలనుకుంటే రాఖీ రోజు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అటుకులతో చేసే ఈ లడ్డూల కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పుట్నాలు అయితే తీసుకోవాలి. పుట్నాలు ఆల్రెడీ రోస్ట్ చేసే ఉంటాయి కాబట్టి మనం ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసుకోండి. 1 కప్పు పుట్నాలకి అదే కప్పుతో 2 కప్పుల వరకు అటుకులు తీసుకోండి. లావు అటుకులైనా పర్వాలేదు, పల్చటి అటుకులైనా పర్వాలేదు. యాలకుల్లోని గింజలు తీసుకొని వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 3 యాలకులు తీసుకొని అందులోని గింజలు తీసుకొని వేసుకున్నాను. అలానే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మీరు ఎండు కొబ్బరి బదులు ఎండు కొబ్బరి పౌడర్ ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ పౌడర్ మీ దగ్గర ఉంటే ఆ పౌడర్ అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్తో జల్లించుకోవాలి. ఏమైనా రవ్వగా ఉంటే సపరేట్ అయిపోతుంది ఇలా జల్లించడం వల్ల. మనకి సాఫ్ట్ పిండి వచ్చి లడ్డూలు కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇలా జల్లించుకోవడం వల్ల. ఈ లడ్డూలు మనకి ఒక వారం రోజుల వరకు అయితే నిలవైతే ఉంటాయండి. అంతకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా అంత బాగుండదు. వారం రోజుల్లోపు ఎప్పుడంటే అప్పుడు తినేయచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా రెసిపీ ఏంటి అనేది అర్థమైపోతుంది. చాలా ఈజీగా చేసుకునే ఈ అటుకుల లడ్డూలు ప్రతి ఒక్కరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో 1 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. లేదు ఇలా పంచదార వేయడం బదులు పౌడర్లా వేసుకుంటాను అనుకుంటే ఇందాక మనం మిక్సీ జార్లో అన్నీ వేసుకున్నాం కదా, అప్పుడే మనం 1 కప్పు వరకు పంచదార అందులోనే వేసేసి మెత్తని పొడిలాగా అంతా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. నేను ఇక్కడ పంచదారలాగా ఉంటేనే బాగుంటుంది, లైట్గా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా టేస్ట్కి తగ్గట్టుగా నేను పంచదార డైరెక్ట్గా యాడ్ చేసేసాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల లడ్డూలు ఇంకా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి. కాచి చల్లార్చిన పాలైతే తీసుకోవాలండి. ఈ పాలు లైట్గా కొంచెంగా యాడ్ చేస్తూ వేయాలి. ఎక్కువ పాలైతే పట్టవు, చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వీలైనంత తక్కువ పాలే పడతాయి. మీకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. లడ్డు చుట్టడానికి వీలయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా రౌండ్గా లడ్డూలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టేసుకొని హ్యాపీగా పండగ రోజు ఎంజాయ్ చేసేయండి. స్టోర్ చేసుకోవడం కోసం ప్లాస్టిక్ కంటైనర్స్ కాకుండా స్టీల్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది ఏమీ మారదనమాట. నేను చేసిన ఈ అటుకుల లడ్డు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం స్వీట్ రెసిపీస్, స్నాక్ రెసిపీస్, పాతకాలం వంటలు, అన్ని రకాల వంటలు ఛానల్లో ఉంటాయి. ఇంకేమైనా రెసిపీ కావాలన్నా కూడా మీరు చెప్పండి, దాన్ని బట్టి నేనైతే పోస్ట్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 6K దగ్గరలో ఉన్నాను. ఇంకొక 40 సబ్స్క్రైబర్స్ కనుక వస్తే మన ఛానల్కి 6K సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారండి. అసలు నేను 10K యూట్యూబ్ ఫ్యామిలీ కోసం వెయిటింగ్ అనమాట. 6K అయితే ఇంకా హ్యాపీ, 10K అయితే ఇంకా హ్యాపీ అనమాట. ఇలానే మీ అందరి సపోర్టు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచి రెసిపీస్ అయితే వీడియోస్లో అయితే చూస్తారు. థ్యాంక్ యూ.